యూనిక్ గా ఉండాలని, యూనిక్ గా డ్రెస్ చేసుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే లెట్స్ డు 28th అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ టుడే. సేమ్ మనలాంటి డ్రెస్ గానీ, శారీ గానీ ఎవరైనా వేసుకుంటే అస్సలు వేసుకోవాలనిపించదు కదా మనకి. చెప్పండి, మీకు కూడా నాలానే అనిపిస్తుందా? ఈ వైట్ జార్జెట్ శారీ తీసుకున్నా నేను, డిఫరెంట్ గా యూనిక్ గా డై చేయించి స్టైల్ చేద్దామని. ఇట్లా కొన్ని రిఫరెన్సెస్ చూస్తున్నా పింట్రెస్ట్ లో, మామూలుగా స్టడీ చేయలేదు అసలు. ఏం కలర్స్ చూస్ చేసుకోవాలా అని చాలా కలర్ వీల్స్, చాలా కలర్ చార్ట్స్ చూసిన. ఇక్కడ సర్కిల్ చేసిన కలర్ తో ట్రై చేద్దామని డిసైడ్ అయిన లాస్ట్ కి. శారీ ఎలా ఉండాలంటే ఫస్ట్ లైలాక్ కలర్ రావాలి, నెక్స్ట్ లైట్ పింక్, తర్వాత స్కై బ్లూ అండ్ లాస్ట్ కి ప్యారెట్ గ్రీన్ అన్నమాట. దీని ఐడియా అన్ని బానే ఉన్నాయి కానీ ఎక్కడ డై చేయించాలా అని చూస్తుంటే సారీస్ బై ఎస్ఎల్వి అనే పేజ్ గురించి తెలిసింది. ఈ పేజ్ వాళ్ళు A to Z స్టిచ్చింగ్ అండ్ కస్టమైజేషన్ చేస్తారని తెలిసింది. పళ్ళుకి ఇలా స్కాలప్ డిజైన్ చూసినారా, ఇది మనం మాత్రం ఇది ట్రై చేయాల్సిందే, రొటీన్ గా టాజల్స్ కాకుండా. నేను కాంటాక్ట్ అయ్యా ఆ పేజ్ వాళ్ళని. నాకు తెలిసింది ఏంటంటే డైయింగ్ ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ కన్నా చినాన్ అయితే బాగుంటది, మంచి షైన్ అవుతుందని వాళ్ళు నాకు మంచి సజెషన్స్ ఇచ్చినారు. నేను శారీ అండ్ బ్లౌజ్ కోసం ఫ్యాబ్రిక్ వాళ్ళ దగ్గరే పర్చేస్ చేసి నా రిక్వైర్మెంట్స్ చెప్పేసిన. వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్, స్టిచ్చింగ్, కస్టమైజేషన్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. పళ్ళుకి మాత్రం ఇలా డిజైన్ చేయమని చెప్పిన. ఈ థ్రెడ్ వర్క్ ది బ్లౌజ్ అన్నమాట. శారీలో వన్ ఆఫ్ ది కలర్ తో డై చేసినారు. శారీ అవుట్పుట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది. చెప్పడం కన్నా మీరు చూస్తే ఇంకా బాగుంటది. పార్ట్ 2 లో చూపిస్తా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత. అప్పట్లోపు డూ చెక్అవుట్ సారీస్ బై ఎస్ఎల్వి పేజ్. వీళ్ళ పేజ్ లో చాలా బాగున్నాయి కలెక్షన్, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ పార్ట్ 2 లో చెప్పుకుందాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.